జగన్ కాపులకి ఏం చేశాడు అనే ప్రశ్నకి నేను ఇప్పుడు పాయింట్స్ చెప్తా ఏం చేశారో జగన్ రెడ్డి గారు. కాపుల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో న్యాయం చేయటం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించినటువంటి 5% రిజర్వేషన్ని రద్దు చేశారు జగన్ రెడ్డి గారు గతంలో. 2014-19 మధ్య లోటు బడ్జెట్లో కూడా కాపు సంక్షేమానికి 1000 కోట్లు కేటాయించి విదేశీ విద్యాధరణ, స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్య అవకాశాలు, ఎంఎస్ఎంఈల ద్వారా ప్రోత్సాహం వంటి పథకాలు కొనసాగిస్తే అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి ఆ పథకాలన్నిటినీ నిలిపివేశారు. ఇది ఆయన చేసింది. కాపు యువత స్వయం ఉపాధి కోసం రుణాలు, జాబ్ మేళాలు, వృత్తి విద్యా కోర్సులకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే వాటన్నిటినీ రద్దు చేశారు జగన్ రెడ్డి గారు. కాపు విద్యార్థులకు విదేశీ విద్యను తెలుగుదేశం అందిస్తే దూరం చేశారు జగన్ రెడ్డి గారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 45,000 మంది కాపు యువతకు మంజూరు చేసినటువంటి ఉపాధి రుణాలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇది ఆయన ఘనకార్యం.